ఓచకోత 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 స్పెల్లింగ్ మీకొచ్చా ఒకవేళ రాకపోతే అక్కడ యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సువర్ణ అక్షరాలతో రాస్తున్నాడు. చూసైతే నేర్చుకోండి. నిజంగా పెద్ద సినిమా యొక్క యుఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ బ్లాస్ట్, ప్యూర్ ఫైర్ అనే చెప్పాలి. తగలబెట్టేస్తున్నాడు మొత్తం. యుఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ బుకింగ్స్ ఫుల్గా ఓపెన్ అవడానికి 12 గంటల ముందే, అంటే నిన్న రాత్రే సినీ లాంగ్ ఫార్మేట్లో 2 ఫ్యాన్ షోలు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. అక్కడే ఈ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ అవ్వకముందే $5,000 గ్రాస్ అయితే వచ్చేసింది. ఇంకా ఈరోజు మార్నింగ్ ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి రచ్చ. మామూలు బ్యాటింగ్ కాదు. బుకింగ్స్ ఓపెన్ చేసిన 30 నిమిషాల్లో ఫాస్టెస్ట్ $50,000 కొట్టిన ఏకైక సినిమాగా పెద్ద సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేసిన 2 గంటల్లో $70,000 అడ్వాన్స్ సేల్స్ కొట్టిన ఏకైక సినిమాగా పెద్ద సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 4 గంటల్లో $100,000 అడ్వాన్స్ సేల్స్ కలెక్ట్ చేసిన ఏకైక సినిమాగా పెద్ద సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కడి నుంచి అయితే ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయో ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో అక్కడి నుంచే ఎత్తిన ప్రతి చెయ్యి, వాగిన ప్రతి నోరు మూపిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. నిజంగా ఇది అలాంటి కంబ్యాక్ కాదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు ప్రతి చోట కూడా ఇదే రేంజ్ బ్యాటింగ్ అయితే ఉండబోతుంది. నిజంగా ఇది ప్యూర్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనే చెప్తాను. ఎందుకంటే సరైన కంటెంట్ పడితే, సరైన విజువల్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ పెద్ద సినిమా అయితే చూపిస్తే. ఈ పెద్ద సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు ఏమి పెద్ద డైరెక్టర్ అయితే కాదు. ఓన్లీ ఒకే ఒక్క సినిమా తీసిన ఒక లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ని అయితే పెట్టుకుని రామ్ చరణ్ గారు ఈ రకమైన బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అయితే ఆయన బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 4 గంటల్లోనే పెడుతున్నాడు. ఇక్కడే మనకైతే అర్థమవుతుంది సరైన కంటెంట్ పడితే మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఓచకోత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో. ఇంకా మీరు చూసుకుంటే జనాలు ఈ పెద్ద సినిమా గురించి ఎంత ఏకరగా వెయిట్ చేస్తున్నారంటే, చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఈ సినిమా నుండి లాస్ట్ కంటెంట్ రిలీజ్ అయింది మార్చి 27న రామ్ చరణ్ గారి బర్త్డే రోజు. ఒక చిన్న టీజర్ కట్ అయితే, టీజర్ కూడా కాదు, ఒక చిన్న గ్లింప్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అంతకుముందు 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. అంతకుముందు ఎప్పుడో సంవత్సరం క్రితం ఒక పెద్ద షార్ట్ అయితే రిలీజ్ అయింది. ఎప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ అదే. ఇంత స్టోరీని కూడా వీళ్ళైతే బయట పెట్టలేదు. కేవలం రామ్ చరణ్ గారి చుట్టూరే ఈ ప్రమోషనల్ కంటెంట్ అంతా జరిగింది. ఇప్పుడు ఒకవేళ ప్రాపర్ ట్రైలర్ కట్ పడితే ఆ సినిమా స్టోరీ అంటే, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ తెలియబరుస్తూ ఒక వీడియో కంటెంట్ అదే ట్రైలర్ కనుక పడితే ఇంకా మీరు ఊహించుకోండి ఈ సినిమా మీద ఉన్న హైప్ డబల్ త్రిబుల్ అయితే అయిపోద్ది. కాబట్టి సినిమా టీంని నేను కోరుకునేది ఏంటంటే, కనీసం పోస్టర్ ఇచ్చి పలానా తారీఖు రోజు మేము ట్రైలర్ రిలీజ్ చేస్తాం, లేకపోతే సాంగ్ రిలీజ్ చేస్తామని అప్డేట్ కనుక ఈ ఊపులో ఇస్తే బుకింగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాయి. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ ఊచకోతపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.